పుస్తకాల సంచి భుజానికేసుకుని బడికెళ్లాల్సిన వయసులో చంకలో ఓ పసిబిడ్డ. మనసు వికసించాల్సిన దశలో ఒత్తిళ్లు, ఆత్మహత్య ఆలోచనలు. పచ్చగా కాపురం చేసుకోవలసిన సమయానికి విడాకులు, వైధవ్యాలు. వీటన్నింటికీ కారణం బాల్య వివాహాలు. ఆడవారు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. అయినా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. అందుకే బాల్య వివాహాలు నిర్మూలించటానికి తన వంతుగా తరుణి అనే సంస్థను స్థాపించింది మమతా రఘువీర్. బాల్య వివాహాలు అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న మమతా రఘువీర్ కలెక్టర్ అయి 10 మందికి సేవ చేయాలనుకుంది. కానీ పెళ్లై ఇంటి బాధ్యతల్లో పడి పరీక్షలు రాయలేదు. అలా అని ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అందుకే కొన్నాళ్ల పాటు ఓ స్వచ్ఛంద సంస్థలో చేరింది. తరువాత ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో పనిచేశారు. దానిలో భాగంగా వరంగల్లోని ఎన్నో గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఎంతో మంది చిన్నారులు పెళ్లై కనిపించేవారు. ఎన్నో వింత అనుభవాలు. ఆ ప్రయాణమే ఆమె లక్ష్యాన్ని మార్చేసింది. అందుకే అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని తరుణి అనే సంస్థను స్థాపించారు. తరుణి అంటే కౌమార దశలో ఉన్న అమ్మాయి అని అర్థం. అందుకే ఆ పేరు పెట్టారు. ముందుగా 10 స్కూళ్లను దత్తత తీసుకుని వాళ్లకు బాల్య వివాహాలు, హెచ్ఐవి, శానిటేషన్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. గ్రామాలకు తిరిగి బాలికా సంఘాలను స్థాపించి 11 నుంచి 18 ఏళ్ల అమ్మాయిలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో 2ని ఎంచుకుని వాళ్లకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, హక్కులు, చిన్న చిన్న ఉపాధి పనులు, ఆత్మరక్షణ నైపుణ్యాలు, ఆరోగ్యకర అలవాట్లపై శిక్షణ ఇప్పించి వాళ్ల ద్వారా మిగిలిన అమ్మాయిలకు ఆ విషయాలు నేర్పించే కార్యక్రమం రూపొందించారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పొద్దున పేపర్ చూడగానే ఎక్కడో ఒక చోట చెత్త కుండీలో చిన్నారి అనే వార్తలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా పిల్లల్ని పారేయకుండా జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఉయ్యాళ్లను ఏర్పాటు చేశారు. పిల్లలను వద్దనుకునే వాళ్లు చెత్త కుప్పల్లో పడేయకుండా ఉయ్యాల్లో వదలమని ప్రచారం చేశారు. ఆమె పనితీరును గుర్తించిన అధికారులు వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చైర్పర్సన్ గా నియమించారు. వాళ్ల అమ్మ, వాళ్ల ఆయన ప్రోత్సాహంతోనే ఆమె ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మమతా రఘువీర్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. జిల్లాలో ఉత్తమ సోషల్ వర్కర్ గా 2 సార్లు అవార్డు వచ్చింది. అమెరికా కాన్సులేట్ ఆహ్వానం మేరకు అమెరికాలో అమ్మాయిల ట్రాఫికింగ్ పై 3 వారాల పాటు జరిగిన సదస్సులో ఆహ్వానం. ఎన్నో అవార్డులు, ఎన్నో ప్రశంసలు. కానీ వీటన్నింటికంటే కూడా బాల్య వివాహాలు జరగకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తేనే నిజమైన సంతోషం అంటారామె. మరి ఆమె నుంచి మనందరం స్ఫూర్తి పొందుదామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.